ఫోన్ పెట్టాలండి అన్న ముందున్నారా కింద పెట్టాలి ముందు ఫోన్ పెద్దలు కేసీఆర్ గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు 2001వ సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతిప శక్తులు ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద. దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. సరే, తర్వాత జరిగింది చరిత్ర. పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, దాన్ని ఎట్లా జరిపేస్తారా సన్నాసి? నువ్వు మమ్మల్ని ఎన్ని తిరిగినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు.